occasion that the Lord has given to us. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భము, ప్రత్యేకమైన దినమును బట్టి ఆ ప్రభునికి ఎంతో కృతజ్ఞతలు మేము సమర్పిస్తుంటున్నాం. Our hearts are filled with gratitude on behalf of our dear brother, his servant, for the wonderful day that he has given in his life. తన దాసుడి జీవితంలో అనుగ్రహించినటువంటి అతి శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి ప్రభునికి మేమెంతగానో మరి ఆయన సన్నిధిలో ఉల్లసిస్తుంటున్నాం. మా హృదయాలు ఆయన ఎందు ఉప్పొంగుతుంటున్నాయి. Shall we also turn to the word of God to know the God's purposes toward our lives, of life of each and every one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశ్యములు ఎరుగు నిమిత్తము దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. Shall we turn to Psalm 92? దయచేసి పరిశుద్ధ గ్రంథములో 92వ కీర్తన తెరవండి. We shall read the psalm responsively, please. ఈ 92వ కీర్తన పూర్తిగా మనము ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుంటాం. 92వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుంటాం. తెలుగులో 3 వచనాలు కలిపి ఉన్నాయి. నేను 3 వరకు చదువుతాను, మీరు 4 చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. చదవండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 5వ వచనం, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. 7వ వచనం, నిత్య నాశం నందుడికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. 9వ వచనం, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. గురుబొద్దు కొమ్మలి నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తలిముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కనులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. 15వ వచనం, వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. May the Lord help and bless upon the reading of his word. ప్రియ ప్రభు మనం చదివిన లేఖన భాగాలను మన కొరకు దీవెనకరముగా చేయునుగాక. Shall we look to the Lord for help? దైవ సహాయము కొరకై ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and a faithful God, కృప కలిగిన ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవా, in the name of Lord Jesus Christ our Savior, we come to your presence. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ పాద సన్నిధికి ఉదయం వస్తుంటున్నాం. We thank the Lord for this day you have given unto us in our lives. మా జీవిత కాలములో మీరు మాకు అనుగ్రహించిన ఈ సుదినమును బట్టి మీకు ఎంతో వందనాలు. Lord, thank thee for all thy goodness and thy love which thou hast extended toward us from eternity. దేవా, అనాది నుంచే నిత్యప్త నుంచే మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ ప్రేమ, దేవా నీ యొక్క కృప కాపుదల అంతటి బట్టి వందనాలు. You have exhibited thy loving kindness toward us through thy Son Lord Jesus Christ. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీ యొక్క వాత్సల్యత, నీ ప్రేమ మా ఎడల మీరు కనపరిచినందుకు వందనాలు. In the days of our pilgrimage on this earth, you have been extending our lives day by day. ఈ భూలోకపు జీవిత యాత్రలో మా ఆయుష్ను దినదినము మీరు పొడిగించుచూ ఉన్నందుకు వందనములు. With the purpose that we should show forth thy praises in our lives. దేవా, ఎందుకు మా జీవిత దినాలు పొడిగిస్తున్నావంటే మా దినములలో నీ యొక్క ప్రభు నామమును ప్రసిద్ధి చేయుటకు, నీకు ప్రశంసలు మేము అందించుటకు మా దినాలు పొడిగిస్తున్నందుకు వందనాలు. We thank the Lord for this day in the life of thine servant, our dear brother. దేవా, నీ దాసుడు మా ప్రియ సహోదరుడు మళ్ళీ బాలసుందర గారి యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ సుదినమును బట్టి మీకు ఎంతో వందనాలు. We thank the Lord for making him enter a new year in his life. దేవా, ఆయన జీవితంలో ఈ దినము మరొక నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింప చేసినందుకు వందనములు. Oh Lord, what an exhibition of thy greatness you have exhibited toward us. దేవా, మా పక్షంగా విశేషంగా నీ దాసుని పక్షంగా నీ గొప్పతనాన్ని ఎంత విశేషముగా కనపరుచుకుంటూ వస్తున్నావయ్యా. It is a great faithfulness and thy loving kindness. దేవా, నీ గొప్ప విశ్వాసత, నీ వాత్సల్యతని మేము
మేము పొగుడుతూ ఉంటున్నాం. Our hearts are filled with gratitude. అందును బట్టి మా హృదయము ప్రభు కృతజ్ఞతాస్తుతులతో నిండి ఉంటుంది. We all prostrate at your feet. అందునిమిత్తమే నీ ఎదుట నీ పాదముల చెంత సాష్టాంగ నమస్కారము చేయుచున్నాం. I have come here, Lord, to meditate upon your goodness and to remember you. నీ మంచితనమును నీవు మా ఎడల చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకుని తలపోసుకోవడానికి మేమందరము సమావేశమై చేరి వచ్చి ఉన్నాం. Now Lord, speak unto us through thy word. దేవా, ఈ సందర్భంలో నీ వాక్యములో నుంచి మా అందరితో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. Only Lord Jesus Christ may be revealed in our midst today. మా మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే బయలుపరచబడి హెచ్చింపబడును గాక. Thine voice only may be heard. కేవలము దేవా ఈ దైవ స్వరమే మేము విందుము గాక. And give us the spiritual ears which can hear that voice. దేవా, నీ మెల్లనైన దైవ స్వరం వినగలిగే ఆత్మీయ చెవులు మాకందరికీ అనుగ్రహించండి. And help us, Lord, both of us, and hide us behind your cross. ఇరువురిని ప్రభు. We see Psalm number 92. 92వ కీర్తన ఇప్పుడే మనం చదివాం. This psalm appears to be written with a lot of experience with God. దేవునితో ప్రగాఢమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆ కీర్తనకారుడు రచించినటువంటి కీర్తనగా ఇది ఉంది. There is no inscription on the top of this psalm as to who has written this psalm. ఈ కీర్తనను ఎవరు రచించారు, ఆ రచయిత యొక్క పేరు ఈ కీర్తన మీద రాయబడలేదు. The normal dictum of the psalms is, if there is no name on any of these psalms, probably it is written by the same author who has written the previous psalm. సాధారణంగా ఏ కీర్తన శీర్షిక పైన అయినా కూడా ఆ కీర్తన గ్రంథకర్త యొక్క పేరు రాయబడకపోతే అది సాధారణంగా ఏమనుకుంటారంటే దాని పైన ఉన్న కీర్తన ఎవరైతే రచించారో వారు రచించిన కీర్తన కానీ ఇది కూడా పరిగణించబడుతుంటుంది. The name that is written here is Psalm 90. Psalm 90. 90వ కీర్తనలో మనం చూసినట్లయితే The author's name is given. అక్కడ ఆ గ్రంథ కీర్తన రచయిత పేరు రాయబడింది. Probably these the psalms are written by Moses. ఇక్కడ ఏమని రాయింది, దైవజనుడైన మోషే అని రాయబడింది. కాబట్టి బహుశా 92వ కీర్తన కూడా మోషే రాసిన కీర్తన కావచ్చు. At what age he has written, we don't know. ఏ వయస్సులో ఏ కాలములో ఆ కీర్తన రాశాడు మనకు తెలియదు. You know the life of Moses? మోషే జీవితం మీకు బాగా తెలుసు. 40 years he was in Egypt. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. The biological life. ఆయన యొక్క సాధారణమైనటువంటి జీవితంలో 40 సంవత్సరాలు అక్కడ He జీవించాడు. was like a prince. అక్కడ అతను రాజకుమారుడిగా పరిగణించబడ్డాడు. Prince of an earthly kingdom. నిజానికి ఈ భూ సంబంధమైన గొప్ప రాజ్యానికి ఒక రాజకుమారుడిగా వెలుగొందాడు 40 సంవత్సరాలు. Another 40 years he was in training in the wilderness of Midian. ఆ గడిచిన మిగిలిన 40 సంవత్సరాలు కూడా మిద్యాను యొక్క అరణ్యములో ఒక మంచి సుశిక్తుడైనటువంటి సైనికుడిగా శిక్షణ పొందుతూ ఉన్నాడు. At the end of 80 years the Lord called him for an interview. 80 సంవత్సరాలు ముగిసిన తర్వాత దేవుడు ఇంటర్వ్యూకి పిలిచాడు ఆయన్ని. To take him into his post. తనక ఒక ఉద్యోగానికి నేను ఇవ్వబోతున్నాను రా అని చెప్పి పిలిచాడు. To lead his people out of Egypt. ఏంటా ఉద్యోగము? దేవుడు మోషేకి ఇచ్చేది, నా ప్రజలు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నవారు వారిని విడిపించి వాగ్దాన దేశం తీసుకుని పోవడానికి నేను నియమిస్తున్నాను అని పిలిచాడు. He lived another 40 years leading his people towards the promised land. మరొక 40 సంవత్సరాలు మోషే జీవించి దేవుడిచ్చిన సంకల్పన నెరవేరుస్తూ ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశం వైపుగా నడిపిస్తూ బ్రతికాడు. So most probably he has written this psalm after he was 80 years of age. బహుశా నేను అనుకునేది ఏమిటంటే మోషే 80 సంవత్సరాలు దాటిన తర్వాత రచించిన కీర్తనగా 92వ కీర్తన ఉంది నేను అనుకుంటున్నాను. He pours a lot of experience of his into this song. ఎందుకంటే ఈ కీర్తన రచిస్తున్నప్పుడు తన సొంత అనుభవాన్ని ఎంతగానో ఇక్కడ తను రాస్తూ వస్తూ ఉంటున్నాడు. This psalm is divided into 3 portions. ఈ కీర్తన 92వ కీర్తన కూడా 3 భాగాలుగా విభజింపబడింది. First 3 verses is praise to the Lord of righteousness. మొదటి 3 వచనాలు కూడా నీతి ఆ యొక్క దేవుడైనట్టు ఆ దేవుని గురించినటువంటి స్తుతి ఇక్కడ చూస్తున్నాం. 4 to 11 verses is the testimony of the righteous people. ఈ 4 నుంచి 11 వచనాల వరకు చూస్తే నీతిమంతుల యొక్క సాక్ష్యము చూస్తుంటున్నాం. 12 to 15 verses is the testimony of the righteous. 12 నుంచి 15 వచనాల వరకు చూసినట్లయితే ultimate prosperity of the righteous. మరి నీతిమంతులు ఎట్లాగా వర్ధిల్లుతారు అనేది కూడా అక్కడ చూస్తూ ఉంటున్నాం. This is grossly can divide this psalm. ఈ రీతిగా మనము 92వ కీర్తనను 3 విభాగాలుగా విభజించుకోవచ్చు. Let us now put our lives in the light of the life of experience of Moses' life. మోషే అనుభవ జీవితంలోనికి మన జీవితాన్ని కూడా ఇముడ్చుకొని పోల్చుకుంటూ ఈ కీర్తన ధ్యానిద్దాం. The whole scripture reveals about God. ఈ 92వ కీర్తనలోని ప్రతి వచనము కూడా దేవుణ్ణి మనకి చూపిస్తున్న కీర్తన. In different aspects of his greatness. దేవుడు తనకున్న అనేక సుగుణాల్లో తన ఎంత గంభీరమైన వాడో గొప్పవాడో ఆ సుగుణాలు ఇక్కడ వర్ణించబడ్డాయి. Verse 1 says in English, మొదటి వచనము ఆంగ్లంలో it రాయబడింది. is a good thing to give thanks unto the Lord
and to sing praises unto thy name, O Most High. ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. The two names are described here for the Lord. ఇక్కడ ప్రభువుని గురించినే రెండు పేర్లు రచించబడ్డాయి. One is Yahweh, ఒకటి యాహ్వే, that is I am God. అంటే ఏంటి? నేనే దేవుడను. Is a covenanted name of the Lord with the Israelites. ఇశ్రాయేలు వారితో తాను నిబంధన చేసినటువంటి ఆ నిబంధన పేరు నేను ఉన్నవాడును అనేవాడు నేను అనే ఆ యొక్క నామము. It is so sacred that Israelite, the Jewish people, they don't utter this word. నిజానికి యాహ్వే అనే యొక్క దేవుని నామము ఎంత పవిత్రమైనదంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదులు ఎవరూ కూడా ఆ పవిత్రమైన నామాన్ని నోటితో పలకడానికి భయపడతారు, పలకరు. Even today the Jews, they don't utter this word. నేటి దినముల వరకు కూడా యూదులైన వారు తాము దేవుడి నామాన్ని ఎరిగినా దాన్ని మాత్రము వల్లించరు, పలకరు తమ పెదవులతో. They think that name is so sacred. వారు ఏమని తలస్తారంటే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు కాబట్టి అంత పరిశుద్ధమైన నామాన్ని మేము పలకకూడదు అని చెప్పి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క విషయాన్ని కలిగి ఉంటారు. They take that command very seriously. ఆ ఆజ్ఞ ఎంతగానో తీవ్రంగా వారు పరిగణిస్తారు. But we don't take any serious thing, no? మనము విశ్వాసులము అంత తీవ్రతను మనం అసలు ఎక్కడ కూడా చూపించని Without understanding, believers utter this name very, very frequently. ఇక ఎటువంటి మరి ఆ గ్రాహ్యం లేకుండా విశ్వాసులైన వారు ఎంతగా వీలైతే అంతగా, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ పరిశుద్ధ నామాన్ని ప్రకటిస్తూ మాట్లాడుతుంటారు. Because frequently we say praise the Lord. మరి ఎంతో మరి తరచుగా ప్రభుకు స్తోత్రం అని చెప్పి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉంటాం. It's a very, very good way of greeting. వాస్తవానికి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఇట్లాగా మంచిది. But we must mean it. అయితే ఏదైతే పలుకుతున్నామో దాన్ని అర్థసహితంగా పలకాలి. With experience we should be able to say. అనుభవపూర్వకంగా మనం ఆ మాటలు వల్లించాలి. And the psalmist says, he also gives another name, O Most High. ఇక్కడ కీర్తన గ్రంథకర్త యాహ్వే అనే పేరు మాత్రమే కాదు కానీ దేవుడికున్న మరొక నామాన్ని కూడా ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఓ మహోన్నతుడా అంటున్నాడు. It's a very great name. నిజానికి ఈ దేవుడు ఎంతో గొప్పవాడు. In Genesis chapter 14 ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే and verse 18, 18వ వచనం కనుక it is చూచినట్లయితే the first time that the revelation of this name is given about God. కనుక ఈ దేవుడు ఎంత గొప్పవాడు ఆ మొదటిసారిగా ఆ నామమును గూర్చిన ప్రత్యక్షత బయలుపరుపు మా ఆదికాండం 14:18లో ఇవ్వబడింది. This is how the Lord revealed himself unto Abraham. ఈ రీతిగా దేవుడు తనను తానే అబ్రహామునకు బయలుపరుచుకున్నాడు తన నామాన్ని. Abraham had the privilege of being revealed by God about his character in so many names. కనుక అబ్రహాం ఎంత ధన్యుడంటే దేవుడు తనను తాను అబ్రహామునకు ఎన్నో రకాల బిరుదులతో ఆ గుణగణాలతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. In Acts chapter 7 verse 2, ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనంలో he revealed himself as the God of glory. ఆయన మహిమాయుక్తుడైనటువంటి దేవుడిగా బయలుపరుచుకున్నాడు. But here in 14th chapter, ఆదికాండం 14వ అధ్యాయంలో he has revealed himself to Abraham as the most high God. 18వ వచనంలో చూసినట్లయితే అబ్రహామునకు దేవుడు తనను తానే సర్వోన్నతుడైన దేవుడు అని బయలుపరుచుకుంటున్నాడు. That is, in Hebrew it is called El Elyon. మరి హిబ్రూలో అయితే ఎల్ ఎలియోన్ అనే పేరు. It means the possessor of heaven and earth. అంటే దాని అర్థము భూమి ఆకాశములకు హక్కుదారుడు, స్వతంత్రించుకున్నటువంటి వాడు. In other words, he is the owner of the creation. వాస్తవానికి చెప్పుకోవాల్సి వస్తే సర్వ సృష్టికి కూడా ఆయనే అధికారి, ఆయన హక్కు యజమానుడు. Because he created it and he is maintaining it. కారణం ఏంటి? సృష్టించినది తానే, దానిని నిర్వర్తిస్తున్నది కూడా ఆయనే. It's a great revelation given to Abraham at this time. అంత గొప్ప నామమును గురించిన గొప్ప బయలుపరుపు అబ్రహామునకు దేవుడు అప్పుడు He ఇచ్చాడు. had so many other revelations, Abraham. అబ్రహాముకు దేవుని యొక్క ఆ యొక్క బయలుపరుపులు అనేకము. In 15th chapter Genesis, ఆదికాండం 15వ అధ్యాయంలో verse 2, 2వ వచనంలో it is God revealed himself as Adonai Jehovah. అక్కడ అతను మరి అదోనే దేవుడిగా తనను తాను బయలుపరుచుకున్నాడు. It is an expression of master servant relationship of the creator and the created beings. అదోనే దేవుడు అంటే దేవుడు ఒక యజమానుడిగా, సృష్టి తన యొక్క దాసుడుగా, మరి ఆ రీతిగా ఉన్న తన సంబంధాన్ని అబ్రహామునకు దేవుడు బయలుపరుచుకున్నాడు. In verse chapter 17 and verse 1, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే again God revealed himself to Abraham as Almighty God. దేవుడు అబ్రహామునకు తనను తానే సర్వశక్తి గల దేవుడిగా బయలుపరుచుకున్నాడు. It means El Shaddai. అంటే అర్థము ఎల్ షద్దాయ్ దేవుడుగా. Almighty God means, మరి ఆ సర్వశక్తిమంతుడు అంటే the actual meaning is an all sufficient God. అంటే సమస్తానికి చాలిన దేవుడు. For every situation, every need is sufficient.
ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ఎల్ షద్దాయి దేవుడు. There are so many ways the Lord revealed again in 22nd chapter of Genesis. ఆదికాండం 22వ అధ్యాయంలో చూసినట్లయితే God revealed himself as Jehovah Jireh. కనుక యెహోవా ఈరే దేవుడుగా తనను తాను బయలుపరుచుకున్నాడు. He has got special meanings in the lives of these saints. కనుక ఈ పరిశుద్ధుల యొక్క జీవితాలలో దేవుడు తన ప్రత్యేక నామాన్ని ప్రత్యేక విధులు బయలుపరుచుకుంటున్నాడు. It is an experience these people have learned about the knowledge of God. దేవుని యొక్క జ్ఞానమును గురించి అనుభవపూర్వకంగా ఈ దాసులు దాన్ని నేర్చుకుంటూ వచ్చారు. It is a lesson to us. అది ఏమైతే వారు నేర్చుకున్నారో మనకు అది పాఠంగా It is ఉంటుంది. not enough that you are born again on one particular day. ఏదో ఒక సంవత్సరం ఒక దినమును తిరిగి జన్మించావంటే అది సరిపోదు. It is good. మంచిదే, It's a blessed thing. అది ధన్యకరమైనది, Most blessed thing. అది అతి శ్రేష్ట ధన్యకరమైనది. But as we walk with the Lord, ప్రభువుతో మనము జీవిత యాత్రలో సాగుతూ ఉండగా you have to learn about Him. ఆయనను గురించి మనం అధికంగా ఎరగాలి. That's why He is keeping us alive on this earth. And leading ఆయనను us. ఇంకా మనం తెలుసుకోవాలనే ఇంకా మన జీవిత దినాలు పొడిగిస్తూ ఉన్నాడు. The psalmist here, he has written that. ఈ 92వ That portion కీర్తనలో of Genesis. 92వ కీర్తనలో ఆ యొక్క కీర్తన గ్రంథకర్తే ఆదికాండ విషయాలు బయలుపరుస్తున్నాడు. He also learned something out of this ఈ name. కీర్తన గ్రంథకర్త కూడా దేవుని దగ్గర నుంచి అనుభవపూర్వకంగా కొంత నేర్చుకున్నాడు. Abraham also learned. అబ్రహాము కూడా నేర్చుకున్నాడు. When he learned that name, Most High God, సర్వోన్నతుడైన దేవుడు అనేక విషయాన్ని అబ్రహాము నేర్చుకున్నప్పుడు King Sodom came and he offered all the substance. సోదోమ రాజు వచ్చాడు, తనకేదో అర్పించాడు. Substance. He said, give the people and take the all the goods. అతనేమన్నాడు, అయ్యా మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నాకు ఇచ్చేసేయ్, ఈ యొక్క నేను తీసుకొచ్చినవన్నీ నువ్వు తీసుకో అన్నాడు. But what did Abraham say? అబ్రహాం ఏమన్నాడు, I will not take even a shoe latchet. ఇదిగో ఆ చెప్పుల వారినైనా నీ దగ్గర నుంచి నేను తీసుకోను అన్నాడు. I have lifted up my eye to the El Elyon God. నా యొక్క చేతులు నా కన్నులను ఎల్ ఎలియోను దేవుడి వైపుకే నేను ఎత్తి ఉన్నాను. He is the possessor of heaven and earth. ఆయన భూమి ఆకాశములను స్వతంత్రించుకున్న హక్కుదారుడు. He is my God. ఆయన నా దేవుడు. Why should I take from you? కనుక నేను నీ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి? We must experience him like that. కనుక మనము కూడా అట్లాంటి అనుభవంలోనికి వెళుతూ ఉండాలి. Here the psalmist has experienced that. 92వ కీర్తనలో కీర్తన గ్రంథకర్త అదే అనుభవం గుండా He వెళుతున్నాడు. learned personally God as the Most High God. దేవుడు మహోన్నతుడైన దేవుడని చెప్పి వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు ఈ గ్రంథకర్త. This word is frequently mentioned in the book of Daniel. దానియేలు గ్రంథంలో సర్వోన్నతుడైన దేవుడు అనే మాట పదే అక్కడ తారసపడుతూ ఉంటుంది. Daniel has always used this word when he talked to the Babylonian kings. బబులోనియు రాజులతోటి ఎప్పుడైతే తాను మాట్లాడుతూ వస్తూ ఉంటాడో ఆయా సందర్భాల్లో దానియేలు పదే మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అనే మాటలు మాట్లాడుతూ Those వచ్చాడు. times the Babylonian empire was the reigning empire. వాస్తవానికి ఆ యొక్క దానియేలు నివసించే ఆ దినాలలో బబులోను సామ్రాజ్యమే భూరాజ్యంలో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉండింది. So they were very supreme. వారు ఈ భూలోక రాజులందరికంటే అతి శ్రేష్టమైన బహుబలాఢ్యులు గొప్పవారుగా ఎంచబడ్డారు. But Daniel was trying to tell those kings that they are another Most High is the Most High God. మేమే గొప్ప రాజులు అనుకుంటున్నట్టు బబులోను రాజులకి దానియేలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, గర్వించకండి, సర్వోన్నతుడైన దేవుడు ఒకడున్నాడు, మహోన్నతుడైన దేవుడు ఒకడున్నాడు, మీరే పార్టీ అని సందర్భంలో ప్రకటిస్తూ వచ్చేవాడు. He ruleth in the kingdom of men. ఇదిగో మనుష్యుల రాజ్యములపైన సర్వాధికారము చలాయించు దేవుడు మహోన్నతుడు దేవుడు ఒకడున్నాడని చెప్పి ధైర్యంగా పలుకుతూ వచ్చాడు దానియేలు. So when the Lord saved us, దేవుడు మనల్ని రక్షించినప్పుడు it is the Most High God who saved us. వాస్తవానికి రక్షించిన ఈ దేవుడు మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను రక్షించాడు. There is nothing or nobody higher than him. ఇక వాస్తవానికి ఆ దేవుడి కంటే మించిన వాడు, అధికుడు, శ్రేష్ఠుడు మరొకడు లేడు. Now in the light of that knowledge, ఆ యొక్క గ్రాహ్యపు వెలుగులో we understand our position. ఇప్పుడు మన స్థితిగతిని మనం అర్థం Who చేసుకోవాలి. are we before the Most High God? ఆ సర్వోన్నతుని దేవుని ఎదుట నీవెవరు, నేనెవరు, మనం ఏ పాటి వారం? We are absolutely nothing. వాస్తవానికి ఆయన సన్నిధిలో మనం ఏమీ లేని వారం కింద లెక్క. This whole creation, సర్వ సృష్టి we are less than even a sand particle. కనుక సర్వ సృష్టితో పోల్చుకుంటే మన ఉనికి అసలు ఉందా? ఇసుక రేణువే కంటికి కనిపించదు, దానిలో కొన్ని కోట్ల వంతులో చిన్న కణంగా మనం ఉంటున్నాం. ఏ పాటి వారం మనం? Even Abraham understood like that. ఆ రకంగా అబ్రహాం గ్రహించాడు. In chapter 18 of Genesis, ఆదికాండం 18వ అధ్యాయంలో when he was bargaining with God regarding Sodom, సొదొమ పట్టణాన్ని నశింప చేయకు, దాన్ని బ్రతికించు, వారిని నశింప చేయకని దేవునితో అతను బ్రతిమాలుకుంటున్నప్పుడు, బేరమాడుతున్నప్పుడు some 50 people, 40 people like that, he came up to 10 people. అతను కూడా బేరాలు ఆడుతున్నాడు దేవుడితో. ఒక 50 మంది నీతి మంత్రులు అంటే విడిచిపెట్టవా, 30 40 మంది ఉంటే వదిలిపెట్టవా, 30 అంటే వదిలిపెట్టవా అని దేవుని దగ్గర బేరసాల
ప్రచారాలు చేస్తున్నాడు అబ్రాహాం. What did he tell? What did he tell the Lord? ప్రభు ఏం చెప్పారు? I am but dust and ashes. దేవుని సన్నిధిలో చెప్పాడు, నేను కేవలము దుమ్మును ధూళినై ఉన్నాను. But I am daring myself to bargain with God. అయినప్పటికీ సర్వోన్నతుడైన దేవునితో నేను మాటలాడ తెగించుచున్నాను అంటున్నాడు. He understood his position before that most. ఆ సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవుని ఎదుట తన స్థితి ఏంటో ధూళి కణమ కంటే చిన్నవాడునని అబ్రాహాం గుర్తించాడు. Our position is nothing దేవుని సన్నిధిలో మన స్థితి అసలు లేనే లేదు. before the most high God. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మనం ఏమి లేనివారం, అసలు లేనివారు. Such insignificant people as we are, మనము ఎటువంటి ఆ యొక్క లెక్కించబడదగిన వారము కాము. అట్లాంటి మనకు he did the greatest work. మన కొరకు దేవుడు ఘనమైన గొప్ప కార్యములు చేస్తూ Sent వచ్చాడు. his only son into this world. తన ఏకైక ముద్దుల కుమారుని నీ కొరకే నా కొరకే ఈ లోకానికి పంపాడు. And he gave him the form as of us. నిజానికి ఏ లెక్కించబడడానికి వీలు లేని మనం ఏ రీతిగా ఉన్నామో ఈ శరీరధారిగా నరరూపములో తన కుమారుడు పంపాడు. Even he reduced even below our form. నిజానికి ఆయన మనకంటే కూడా ఇంకా రిక్తునుగా, ఇంకా తక్కువగా తనను తాను చేసుకున్నాడు. When he put him on the cross. ఎప్పుడైతే తన కుమారుని కలవరి శిలువ మీద ఉంచాడో, And the death on the cross, కలవరి శిలువ మీద తన సుతుని యొక్క మరణం, it is less than human. అది మానవ మరణము కంటే కూడా తక్కువైన నీచమైన మరణానికి తన కుమారుని అప్పగించాడు. That's why in Psalm 22 he says, అందుకనే 22వ కీర్తనలో అతను అంటాడు, I am but a worm. నేను కేవలము పురుగు వంటి వాడినైతిని. We are not worms. వాస్తవానికి మనం పురుగులం. But the Lord has humbled him to that level. అయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పురుగు కంటే తక్కువగా తనను తాను ఎంచుకుంటూ వచ్చి మన కొరకు మరణించారు. To raise us up to his level. కారణం ఏంటంటే ఎటువంటి లెక్కలోని లేని మనలను తనకు సాటివారముగా, తన కుమారునితో సాటివారుగా మనం లేపుట కొరకై దేవుడు తన కుమారుని పురుగు కంటే తక్కువగా లోకానికి పంపాడు. He honored humanity like nothing. నిజానికి మానవాళిని ఎంతగా గణపరిచాడంటే ఇక అంతగా గణపరచడానికి ఏది పోల్చుకోవడం లేదు. తన కుమారుడితో సమానంగా పోల్చాడు. I always tell this point. ఈ అంశాన్ని నేను పదే ఎప్పుడు చెబుతూ ఉంటాను. The Lord has created many beings. దేవుడు ఈ లోకంలో చాలా జీవులను సృజించాడు. And he also created man. మనుష్యులను కూడా సృజించాడు. But in Trinity, అయితే త్రిత్వత్వములో there is no living being represented there except man. మానవుడు తప్ప ఇక ఏ సజీవమైనటువంటి ఆ యొక్క జీవి కూడా అక్కడ కనపరచబడడం లేదు. The second person of the Trinity is మరి a man. చూడండి, ఆ త్రిత్వత్వములో రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు అను నరుడు. 1 Timothy chapter 2 verse 5. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. There is one God, one mediator between God and man. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే. He is the man. ఆయన ఎవరు? యేసు క్రీస్తు అను నరుడు. Only man is represented in Trinity. కనుక త్రిత్వత్వంలో కూడా ఎవరయ్యా మనకి ఎవరు మన మానవుల్ని ఎవరు చూపించారంటే యేసుక్రీస్తు ప్రభు ఒకటే నరుడికి ప్రతిరూపంగా ఉన్నాడు. The Trinity is the most high God. ఆ త్రిత్వమైనటువంటి దేవుడే సర్వోన్నతుడైన దేవుడు. And in that most high representation, man is there. ఆ సర్వోన్నతమైనటువంటి ఆ యొక్క వారిలో నరుడు కూడా రెండో వాడిగా ఉన్నాడు. Lord Jesus Christ for eternity he became a man. కనుక యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వం వరకు కూడా నరుడుగా మారాడు. We have a representative in Trinity. ఇక మన తరపుగా ప్రతినిధిగా, మానవ ప్రతినిధిగా నిత్యత్వంలో త్రిత్వంలో ఒక ఆయన ఉన్నారు. ఎవరంటే యేసుక్రీస్తు అను దేవుని కుమారుడు, ఆయన మన నరుడు. See to what extent he has lifted us up. ఎందుకు పనికిరాని ధూళి కణాలతో పోల్చబడిన మనలను ఏ స్థితికి దేవుడు హెచ్చించాడో ఒక్కసారి చూడండి. That's why the psalmist, when he thinks of all these things, అందుకనే 92వ కీర్తనలో కీర్తన గ్రంథకర్త మానవులకు దేవుడిచ్చిన ఘనతను ఒక్కసారి ఎప్పుడైతే ఆలోచించి గ్రహించాడో, verse 2 says, రెండవ వచనం అంటున్నాడు, to show forth thy loving kindness in the morning and thy faithfulness every night. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను అంటున్నాడు. Every day morning, every day night, he wants to proclaim and show forth his loving kindness and his faithfulness. నిజానికి ప్రతి ఉదయాన్ని కూడా దేవుని కృపను, ప్రతి రాత్రి కూడా దేవుని యొక్క విశ్వాస్యతను కనపరచడానికి దేవుడు ఇతక కృపనిచ్చాడు. In the days of his pilgrimage, the psalmist has experienced something of the Lord. కనుక తన జీవిత యాత్రలో ఈ కీర్తన గ్రంథకర్త దేవుని సుగుణాలలో కొన్నిని అనుభవించాడు. అనుభవపూర్వకంగా ప్రభువును స్తుతిస్తూ రాస్తున్నాడు. He is reminding us, he is stirring up our memory. You just also observe what the Lord has done in your life. ఇక మన జ్ఞాపకాన్ని కూడా ఆయన మరి రేపుతూ అంటున్నాడు,
మీ కొరకు ప్రభు ఏమైతే ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి, మీ కొరకు ఆయన ఏమి చేస్తున్నాడో గ్రహించండి అని మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. Think of his loving kindness. దేవుని యొక్క ఆ యొక్క దయను మీరు జ్ఞాపకం చేసుకోండి. Think of his faithfulness. ఆయన విశ్వాసతని జ్ఞాపకం చేసుకోండి. He just not only saved us, ఆయన మనల్ని కేవలం రక్షించిన రక్షకుడుగా మాత్రమే కాదు, he's continuing his loving kindness and faithfulness toward us. తన యొక్క విశ్వాసతను, తన యొక్క ప్రేమను, అనురాగాన్ని మన ఎడల ఇంకనూ ఆయన విస్తరింప చేస్తూ ఉన్నాడు. We are sustained in this world, in life, every moment by his word. దేవుడి యొక్క వాక్కును బట్టి ఈ దినంలో, ఈ బ్రతుకు దినాల్లో ప్రతి క్షణము కూడా మనము కాపాడబడుతున్నాం, పోషించబడి భద్రపరచబడుతున్నాం By his word. ఆయన వాక్కు ద్వారా. If he withdraws his word, we'll be finished. దేవుడు తన వాక్కును గాని ఉపసంహరించుకుంటే మన అంతం వచ్చినట్లే. So towards every one of us, he is putting his word to sustain us. మనలో ప్రతి ఒక్కరి వైపుగా కూడా తన వాక్కును పంపి మనల్ని పోషించుచు సంరక్షించుచున్నాడు. So as we go in this path of life, జీవిత మార్గములో, యాత్రలో ముందుకు సాగుతుండగా there will be so many milestones. అనేకమైనటువంటి ఆ యొక్క మైలు రాళ్ళు ఉంటూ ఉన్నాయి. So many milestones. Even for a short distance, we have to cross so many milestones. మనము కొద్దిపాటి దూరం ప్రయాణించినా కూడా కొన్ని మైలు రాళ్ళు ఉంటూ ఉంటాయి. So when we come from Kakinada town to Panaspadu, కాకినాడ టౌన్ నుంచి పనసపాడు గ్రామానికి వస్తుంటే you have to cross so many crossroads. అక్కడక్కడ అనేకమైనటువంటి 2-3 రోడ్ల జంక్షన్లు ఉంటాయి, దాటుకుంటూ You have రావాలి. to cross Sarpavaram junction or some other road, సర్పవరం జంక్షను, మరొక రోడ్డు, ఆ యొక్క రోడ్డు కోడలు దాటుకుంటూ రావాలి. and then reach this point. ఆ రీతిగా వస్తేనే పనసపాడు వస్తుంది. So life is full of milestones. ఆ రీతిగా మన జీవిత యాత్ర, జీవితపు మార్గంలో అనేకమైనటువంటి మైలు రాళ్ళు ఉంటూ ఉన్నాయి. At every milestone, we have a lot of experiences. ప్రతి మైలు రాయి దగ్గర కూడా అనేకమైన అనుభవాలు పొందుతూ ఉంటున్నాం. At every place, there is a remembrance of his loving kindness and his faithfulness. కనుక ప్రతి స్థలములో కూడా దేవుని యొక్క విశ్వాసత, దేవుని యొక్క కృపను మనం అనుభవపూర్వకంగా రుచిస్తున్నాం. Because of his word, we are sustained. ఆయన తన వాక్కును బట్టి, వాక్యమును బట్టి మనల్ని సంరక్షించి పోషించుచున్నాడు. Are we mindful of that? దేవుడు నన్ను ఇంకా బ్రతికించుంచాడు, పోషిస్తున్నాడు అంటే దేవుడు తన వాక్కును బట్టే కదా. ఇది నువ్వు గ్రహించావా ఎప్పుడైనా? Because of his kindness, not because of our worth. ఇది మనము యోగ్యులము, గొప్పోళమని కాదు. దేవుడు తన కృప, తన యొక్క వాత్సల్యతను బట్టి మాత్రమే మనల్ని సంరక్షించుచున్నాడు. Whatever the Lord has given us, it is because of his kindness. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో తన యొక్క ప్రేమ, వాత్సల్యతను బట్టే మనకి ఇచ్చాడో మనం గ్రహించాలి. He is a most high God. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. We are less than dust. మనమైతే ధూళి కంటే కూడా, ధూళి కణముల కంటే కూడా లెక్కించలేని వారం. Mind you, if God abolishes and destroys us, makes us nothing, దేవుడు మనల్ని కానీ సంపూర్ణంగా సర్వనాశనం చేస్తే there will no shortage of his glory or peace or anything. కనుక ఆయన మన సర్వనాశనం చేసినా కూడా ఆయన మహిమకు కొదువు రాదు, ఆయన శాంతికి కొదువు రాదు, ఆయన గొప్పతనానికి గీటురా ఏది పడనే పడదు. Why still he is doing that? ఎందుకు ఆయన ఎట్లా చేస్తుంటున్నాడు? Because he loves us. ఆయన మనల్ని ప్రేమించుచున్న కాలాన్ని బట్టి మనం నశింపచేయడం లేదు. That is a one-way love. It's called agape love. ఇది నిస్వార్థమైన ఒక తరపు ప్రేమ. దేవుడు మాత్రమే మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం తగినట్లు ఆయన ప్రేమించడం లేదు. నిస్వార్థమైన త్యాగ సహితమైన ప్రేమ. Expecting nothing, he loves us. మన నుంచి ఏమీ ఆయన ఆశించడం లేదు, మన నుంచి ఏమీ కోరుకోకుండా తన పక్షంగా మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. నిస్వార్థమైన గొప్ప ప్రేమ. For the special occasion, we have a special way of giving thanks to the Lord. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రభువునకు ప్రత్యేక విధానంలో దేవునికి కృతజ్ఞత అర్పించాలి. Verse 3 says, 3వ వచనం అంటే 92వ కీర్తనలో, upon an instrument of 10 strings and upon the psaltery, upon the harp with a solemn sound. 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట, ప్రభుని స్తుతించుట మంచిది. Just not thanking. ఇది ఏదో ప్రభునికి వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోదు. ఇది The psalmist says, I'll call for a full orchestra. ఈ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, నేనొక్కడిని కృతజ్ఞత చేస్తే సరిపోదు కానీ ఒక పెద్ద ఆర్కెస్ట్రా బృందాన్ని, సంగీత విద్వాంసుల ఒక మండలిని పిలుస్తానంటున్నాడు. He wants to get an instrument of 10 strings. ఇక దాంట్లో ఒక తీగ ఉండదు, 10 తంతులు కలిగినట్లే స్వరమండలం ఉంటుంది అందులో. One man of God said these 10 strings are actually the 10 different members of our body which have to praise God. ఇక ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, 10 తంతుల స్వితార అంటే మనలో ఉన్నటువంటి 10 రకాల అవయవాలు కూడా కలిసి ప్రభును స్తుతించాలి, పొగడాలి. అంటే మన సర్వ శరీరము, మా అంతరంగం కూడా ప్రభును స్తుతించాలి అన్నాడు. Because maybe there are some people who say, I don't have any instrument, so sorry.
I don't have any instrument. కొంతమంది చెప్తూ ఉంటారు దేవుని స్తుతించాలంటే నాకు ఆ యొక్క సంగీత విద్వాంసానికి చెందినటువంటి ఏ పనిముట్టు నాలో లేదు అని చెప్తూ ఉంటారు. But not necessary. అట్లా అవసరం లేదు మీకు. Your own body can become a musical instrument. గమనించు, నీలో ఈ వాయిద్యాలు వాయించే పరికరం ఏది లేకపోయినా నీ సర్వదేహము అంతరంగము సమస్తము కూడా ఒక సంగీతపు ఒక పనిముట్టుగా మారిపోయి దాంతో దేవుని స్తుతించాలి. So for special occasions we use special instruments. చూడండి, ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి ఆయా పనికొచ్చే సామాన్లు వాడుతుంటాం. So this is a special occasion that the psalmist wants to praise God. కాబట్టి ఇది ప్రత్యేకమైన సందర్భము, ప్రత్యేకమైన దానిలో దేవుని స్తుతించాలని కీర్తన గ్రంథకర్త కోరాడు. If verse 4 says, 4వ వచనం, For thou Lord hast made me glad through thy work, I will triumph in the works of thy hands. 4వ వచనం అండి 92వ కీర్తన. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. He attributes all these great characters of God and the benefits of them that they are done toward him. కనుక దేవుడికున్న అతి శ్రేష్టమైన సుగుణాలన్నీ కూడా తన పక్షంగా తన కొరకు ఎంతో కార్యములు చేశాయని చెప్పి గుర్తిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాడు గ్రంథకర్త. Thou hast made me glad. నీవు నన్ను సంతోషపరిచుచున్నావు. Here is the Lord Most High God. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడున్నాడు. By himself he is praised to be worthy of praise. వాస్తవానికి ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆ ఒక్కటే సరిపోతుంది ఆయన స్తుతించడానికి. Just his existence is enough to bring praise to him. ఆయన సర్వోన్నతుడిగా ఉనికిలో ఉన్నందుకే ఆయన స్తుతులకు పాత్రుడు. It's a great thing. అదే గొప్ప సంగతి. See Isaiah chapter 1 verse chapter 6 I think. Isaiah యెషయా గ్రంథం దయచేసి తెరవండి. Isaiah యెషయా గ్రంథము chapter 6 యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనం. verse 3. యెషయా 6:3. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానం. సో ఇక్కడ గాన ప్రతిగానములు చేశారు. There are seraphim. ఇక్కడ సెరాఫులు ఉంటున్నాయి. They are worshipping the Lord. వారు ప్రభువును ఆరాధిస్తుంటున్నారు. Seraphim in verse 2. మరి 2వ వచనంలో సెరాఫులు మహాదూతలు వాళ్ళు. There are special beings there to worship God. ప్రభువును ఆరాధించడానికి నియమించబడిన ప్రత్యేకమైన మహాదూతలు సెరాఫులు. See, as they are worshiping the Lord, ప్రభువును వారు ఆ రీతిగా ఆరాధిస్తుంటుండగా they are also speaking one to another. వారు ప్రభువును ఆరాధిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. What is that they are speaking one to another? ఒకరితో ఒకరు ఏమని చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు? That is also praise. అది కూడా ప్రభువునకు స్తుతిగానే ఉంటుంది. They are crying one unto another. ఒకరితో ఒకరు ఈ రీతిగా వారు గానము చేస్తూ మరి గట్టిగా చెప్పుకుంటున్నారు. What they wanted to give instruction to another seraphim. మరి ఒక సెరాపు వేరొక సెరాపుకి ఏమని చెప్పారో తెలియదు. But they were one was crying to another one. ఒక ఆయన వేరొక ఆయనతో గట్టిగా బిగ్గర శబ్దంతో చెప్తున్నాడు. But they want to convey something. What is coming out of their mouth? వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ నోటి మాటల నుంచి ఏమొస్తున్నాయి? Holy, పరిశుద్ధుడు, holy, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తప్ప వేరొక మాట లేదు. It is a character of God. అది దేవుని యొక్క మహా గొప్ప సుగుణం. That's what the seraph in heaven are doing. మరి పరలోకములో ఉన్నటువంటి సెరాపులు వాటినే చేస్తున్నారు. How much we should do? పరలోకంలో ఉన్న సెరాపులే అంతగా పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుని స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తే భూలోకంలో ఉన్న పాపులమైన మనము రక్షణ పొందిన మనము ఏ రీతిగా దేవుని స్తుతించాలి? Lord Jesus did not die for seraph. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే సెరాపుల కొరకు ఆయన కలవరి శిలువలో మరణం పొందలేదు. He died for us. ఆయన పాపులమైన మన కొరకు మరణించారు. We have to cry one unto another. ఇప్పుడు మనం ఒకరితో ఒకరము పెద్ద పెద్ద కేకలతో గంభీర స్వరములతో ఈ మాటలు పలకాలి. To praise him. ఆయన స్తుతించే స్తుతి మాటలు పలకాలి మనం. Because he has made us glad. ఎందుకంటే నీవు నన్ను
సంతోషపరుచుతున్నాడు. కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, దేవుడు మనలను సంతోషపరిచి ఉన్నాడు. 2 times in English the word work is used here. ఇక్కడ 2 సార్లు 4వ వచనం చూసినట్లయితే నీ కార్యములు, నీ చేతి పనులు అని రాయబడ్డాయి. That is, he is doing something on our behalf. అంటే దేవుడు మన కొరకు ఏదో ఒక పని, ఒక కార్యం చేస్తున్నాడు. He is continuing to do that work on our behalf. ఆ పని ఎప్పుడు చేసి విడిచిపెట్టలేదు, కానీ మన కొరకు ఎడతెగక ప్రతిదినము ఆ కార్యములు చేస్తూనే ఉన్నాడు. And because of those works of God toward us, మన పక్షంగా దేవుడు చేసిన కార్యములను బట్టి first of all we are glad. మొట్టమొదటిగా మనము సంతోషభరితులమై ఉన్నాం. So previous to that we are not that glad. మరి ప్రభు ఆ కార్యములు చేయక మునుపు మనకు ఆ సంతోషం లేదు. Before we are accepted Lord Jesus Christ, where was gladness in us? యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో రక్షణ కార్యమును జరిగించక మునుపు మన జీవితంలో సంతోషం ఎక్కడుంది, ఆనందం ఎక్కడుంది? Before your salvation, where was the gladness in your life? రక్షణ లేనప్పుడు మనకు ఆ ఆనందం ఏముంది మన జీవితంలో, ఉల్లాసం ఏముంది మన జీవితంలో? It is the joy of the Spirit. దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఈ సంతోషం మనకి ఇచ్చాడు. Here in this world people may be happy. ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరి చాలా ఆనందంగా ఉండొచ్చు. There are many people, if they get political party tickets, they will be happy. కొంతమందికి పొలిటికల్ పార్టీ వారు బీ ఫార్మ్ ఇచ్చేస్తే వెంటనే చాలా పెద్ద పెద్ద నవ్వులతో టీవీలో కనపడతారు. That happiness depends on happenings. కనుక ఇదేంటంటే ఈ సంతోషం అనేది సందర్భాన్ని బట్టి వచ్చేది ఈ సంతోషం. But joy in the Spirit, అయితే ఆత్మలో ఆనందం, it is given by the Lord. ఇది పరమానందుడైన దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనకు వచ్చే The ఆనందం. psalmist means that here, I am glad through the Lord. కీర్తన గ్రంథకర్త ఈ ఆనందం పొందాను, సంతోషం కాదు సందర్భాన్ని బట్టి ఆనందం దేవుడి దగ్గర నుంచి నేను కలిగి పొందాను Previously I అంటున్నాడు. don't have that gladness, ఈ ఆనందము ఇంతకు ముందు నాకు లేదు, but now I have got gladness. ఇప్పుడు దేవుడు తన కార్యములు చేశాడు కాబట్టి నాకు ఈ ఆనందం వచ్చింది. Because you have worked on my behalf. ఎందుకంటే ఓ దేవా, నా పక్షంగా నువ్వు కార్యం చేశావయ్యా, I will triumph now. ఇప్పుడు నేను బహుగా ఉత్సాహిస్తాను. Previously I am a defeated fellow, ఒకప్పుడైతే ఎప్పుడు చతికిలు పడిపోయి ఓడిపోయి ఉండేవాడిని, but now I will triumph now. ఇప్పుడు నేను విజయశీలుడుగా, జయశీలుడుగా ఉన్నా. I will be victorious. ఇప్పుడు ఎప్పుడుకు కూడా నేను విజయశీలుడుగా ఉంటా. My Lord has brought me victory on the cross. నా దేవుడు నా పక్షంగా కలవరిశిలో జయం పొందాడు. For that reason I will give praises to him. అందును బట్టి నా దేవునికి ఎడతెగక స్తుతి ప్రశంసలు అర్పిస్తా. I will praise him on the 10 strings. కనుక ఇప్పుడు 10 తంతులు కలిగినటువంటి స్వరమండలంతో నేను స్తుతిస్తాను. Every morning, every night I will praise him. పొద్దున్న ఒకటే కాదు, ప్రతి ఉదయమును ప్రతి సాయంకాలమున కూడా నేను పాడుతూ ప్రశంసిస్తూ ఉంటాను. Verse 5 says, 5వ వచనం, O Lord, how great are thy works and thy thoughts are very deep. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు. When you only meditate upon his works, you will understand the greatness and the depth of his work. ఎప్పుడైతే దేవుడు చేసినట్టే కార్యముల మీద నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే ఎంత ప్రగాఢమైన, ఎంత దొడ్డవి, ఎంత గంభీరమైనవి దేవుడు చేశాడని నువ్వు అర్థం చేసుకుంటావు. Sometimes it requires personal touch of God. కొన్నిసార్లు ఇది గ్రహించాలంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి స్పర్శ, తాకిడి మనకు అవసరం. In John's Gospel chapter 9, యోహాను సువార్త 9వ అధ్యాయంలో there was a blind man who was born blind. అక్కడ పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక మనుషుడు ఉన్నాడు. He absolutely didn't know about Lord Jesus Christ. యేసుక్రీస్తుని గురించి అంతకుముందు అసలు ఏమి ఎరగనవాడు. So without even his asking, అతను అడగకుండగానే the Lord went and healed him. యేసుక్రీస్తు ప్రభు గుడ్డివాని దగ్గరికి వెళ్ళాడు, ఆయన స్వస్థపరిచాడు. He went and cleaned himself and he got his sight. అతను వెళ్ళాడు, కడుక్కున్నాడు, శుద్ధులై వచ్చాడు. Now the problem is not his. Now these Jewish people, they have got problems. ఇప్పుడు సమస్య దృష్టి పొందిన వాడితో కాదు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న యూదులందరితోటి సమస్య వచ్చింది. They call him. ఈ గుడ్డివాడు స్వస్థత పొందడం చూడడం వారు చూచి యూదులు తట్టుకోలేక దగ్గర రా అబ్బాయిని పిలిచారు. Are you that same blind person? అడుగుతున్నారు, అగో అక్కడ అడుక్కునేవాడు గుడ్డోడివి, అసలు కళ్ళు లేవు కదా, నువ్వేనా? I was the blind person. చెప్పాడు, అయ్యా నేనే ఆ గుడ్డివాడిని. A man did that so and so for me and I got ఎవరో ఒక sight. మనుషులు వచ్చాడు, ఇలా చేశాడు, నేను స్వస్థత పొంది చూపు పొందాను. They were not satisfied. They called his parents also. వాళ్ళకి తృప్తి లేదు, ఈ గుడ్డోడు అబద్ధం ఆడుతున్నాడేమో అని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు. They somehow wanted somebody to tell this fellow is not that blind fellow. ఏదో రకంగా వాళ్ళ ఆత్మలో తృప్తి ఏమని పొందాలంటే, ఈ గుడ్డోడు కాదు ఇతను వేరేవాడు, చూపున్నవాడే అనే సమాధానం ఎవరన్నా చెప్తే ఆ అబద్ధంతో తృప్తి పడదామని చూస్తున్నారు, కానీ వాళ్ళకి తృప్తి దొరకట్లేదు. తల్లిదండ్రులు కూడా పిలిచారు. They also say, you know that he was born blind. వాళ్ళతో కూడా చెప్పారు, అవును నువ్వు గుడ్డుగానే పుట్టాడు. But how he got sight, we don't know. He's grown up. You ask him. ఈ వాడికి కళ్ళు వచ్చే మాట వాస్తవమే, మరి ఏ రీతికి వచ్చే మాకు తెలీదు, వాడు వయసు వచ్చినాడు, వాడిని అడుగు. They started telling him about Lord Jesus Christ. ఇక యేసుక్రీస్తుని గురించి వారు చెప్పడం మొదలు పెట్టారు. What did he say? ఏం చెప్పాడు ఆయన? I don't know whether he is from God or not. కనుక అతను మరి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడో లేకపోతే కాదో నాకు తెలియదు. I was blind, but now I am able to see. ఒకప్పుడు గుడ్డోడిని,
ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, ఇది మాత్రం నాకు జరిగింది. Many of us, we satisfy ourselves with that kind of life. చాలా మంది మేము అయిపోతామంటే ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఇలా బాగున్నాను అని ఆ అనుభవంతోనే సంతృప్తి చెందుతూ ఉంటాం. Before that I was a sinner. ఒకప్పుడు పాపినండి, Now I am born again. ఇప్పుడు పరిశుద్ధునండి, I have got eternal life. నాకు నిత్య జీవం వచ్చేసింది. Anything more of the Lord, you know? ఇక అంతకు మించి ఎక్కువగా మనం అనుకోము, చెప్పుకోము. Same thing will repeat. ఇక అదే ఎప్పుడు చెప్పని సాక్ష్యం అదే. The Lord had greater purpose towards the blind man. మరి He has a greater purpose for this blind ఈ man. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చేదానికంటే కూడా అతి శ్రేష్టమైన సంకల్పం, ఉద్దేశం దేవుడు ఆ వ్యక్తి పక్షంగా కలిగి ఉన్నాడు. So the Lord one day caught hold of him. దేవుడు మరి ఆ ప్రభు ఆ యొక్క గుడ్డివాడిని, స్వస్థత పొందిన వాడిని మళ్ళా పట్టుకున్నాడు. Now you believe on Lord Jesus Christ? ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. Now who is he, Lord, that I should believe on him? నేను నమ్మునట్లుగా ఆయన ఎవరు ప్రభువా అన్నాడు ఆయన. The man that speaketh to you is he. నీతో సంభాషించున్నాడే ఆయనే నిన్ను స్వస్థపరిచినోడు యేసు ప్రభు And అన్నాడు. the scripture says he worshipped him. అప్పుడు లేఖనం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఈ గుడ్డివాడు కనులు వచ్చిన తర్వాత తనను స్వస్థపరిచిన ప్రభు తన ఎదుటే ఉన్నాడని తెలిసినప్పుడు లేఖన భాగం రాయబడింది, వెంటనే వాడు ఆయన పాదముల మీద పడి ఆయనను పూజించెను, ఆరాధించెను అని రాయబడింది. He had personal contact with the Lord. వ్యక్తిగతమైనటువంటి తాకిడి, వ్యక్తిగతమైన స్పర్శ, వ్యక్తిగత అనుభవం ఈ గుడ్డివాడు ప్రభు దగ్గర నుంచి పొందాడు. It should be day by day increase of the knowledge of God. యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ జ్ఞానం ప్రతిదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి మన జీవితాల్లో. That's what verse 5 says. 5వ వచనం 92వ కీర్తనలో The అదే psalmist చెప్తుంది. is able to understand the depths and the heights of God's purposes toward him. తన పక్షంగా దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు ఎంత లోతైనవి, ఎంత ప్రగాఢమైనవి, గంభీరమైనవి అని వ్యక్తిగతంగా కీర్తన గ్రంథకర్త రుచి చూచి ఎరుగుతున్నాడు. As we cross the milestones in our lives, మన జీవితంలో పలు పలు మైళ్ళు రాళ్ళు దాటుతూ ముందుకు పోతూ ఉంటుండగా our knowledge of him should grow in ప్రభువును depths and heights. ప్రభువును గురించినటువంటి ఆ జ్ఞానము ఆ లోతులో, విశాలతలో, ఎడలుపులో, ఎత్తులో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి మనం. Then we will show forth his praises. అప్పుడు మాత్రమే ఆయన సుగుణములను మనం ప్రచురించే వారంగా ఉంటాం. Verse 6 and 7. 6-7 వచనాలు. A stupid man knoweth not, neither doth the fool understand this. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. When the wicked spring like the grass, and when all the workers of iniquity do flourish, it is that they shall be destroyed forever. నిత్యనాశం నందుటికే కదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. A stupid man knoweth not, neither doth a fool understand this. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. A stupid man is one who doesn't have any wisdom. మరి పశుప్రాయులు ఎవరయ్యా అంటే జ్ఞానం లేని, బుద్ధి లేనివాడు. In this world, if you ask what is wisdom, ఈ లోకలు ఎవరైనా సరే అసలు జ్ఞానం ఏంటయ్యా అని అడిగితే IQ should be so much, then he will be wise. IQ. అప్పుడు ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఉంటుంది చూడండి, అది లెక్క కట్టండి, అప్పుడు తెలుస్తుంది ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు బుద్ధి లేనివాళ్ళు అంటారు. If he qualifies in MSET, he is wise. ఎవడైతే ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై సీటు కూడా దొరుకుతుందో వాడే జ్ఞానం ఉన్నాడు. There are particular limits. Above that is wise. ఏదో గీత గీశాము, ఆ గీత దాటితేనే వాళ్ళ జ్ఞానులు, గీత కింద పడితే బుద్ధి లేనివాళ్ళు. Somehow the worldly standards are different, the scriptural standards are ఈ different. లోకంలో ఉన్నటువంటి జ్ఞానముకు సంబంధించినటువంటి ఆ యొక్క స్థాయి వేరేగా ఉంటుంది, మరి బైబిల్ చెప్పే స్థాయి వేరేగా ఉంటుంది. In the scriptures, లేఖన భాగంలో wise people are those who know God. జ్ఞానులు ఎవరయ్యా అంటే తమ సృష్టికర్తను, తమ దేవుని ఎవరైతే గ్రహించారో, ఎరిగారో వారే జ్ఞానులు. And these are the people who turn others to God. కనుక వేరే వారిని బుద్ధి లేని వాళ్ళని రారా అక్కడ దేవుడు ఉన్నాడని దేవుని వైపుగా వేరే వారు త్రిప్పుతారో వారు జ్ఞానులు. Daniel chapter 12 verse 3 says that. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, ఎందరైతే మనుషులందరినీ కూడా దేని వైపు త్రిప్పుతూ ఉంటారు వారు జ్ఞానులు, ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశించుతుంటారు. They are wise people, they shine like stars in వారు heaven. జ్ఞానులు మాత్రమే కాదంట, ఆకాశమండలంలో ప్రకాశించే నక్షత్రాలు పోలి ఉంటారట వీళ్ళు. They are the wise people. వారు జ్ఞానులు. Because ultimately the wisdom that stands forever is the wisdom. ఎందుకంటే సదాకాలం నిలిచి ఉండేది ఏదో ఉంటుందో ఆ జ్ఞానమే ఆ జ్ఞానముగా చెప్పబడుతుంది. The wisdom of this world does not stand forever. లోక జ్ఞానము, భూలోక జ్ఞానము అది శాశ్వతమైన జ్ఞానము కాదు, ఎప్పటికీ ఉండదు. అది It's a wasted wisdom. ఇది వ్యర్థము చేయబడిన, నష్టపోయిన జ్ఞానం ఇది. Fool, another word used in verse 6 is fool. ఇక 6వ వచనంలో రాయబడింది అవివేకులు. In scripture, లేఖన భాగాల్లో Psalm 14 verse 1, 14వ కీర్తన మొదటి వచనం, fool is defined as one who does not know God, who says that there is no God. ఇక దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడని చెప్పి బుద్ధిహీనుడి గురించి రాయబడింది. Foolishness is connected to God. బుద్ధిహీనత
అనేది దేవుడు లేడు అనే వాడితో సంధానం చేయబడింది. That is the definition of foolishness. మరి ఇక బుద్ధిహీనుడు అనే దానికి నిర్వచనం ఏంటంటే దేవుడు లేడు అని ఎవడంటాడో అదే బుద్ధిహీనత. If you do not know God, you are a fool in God's sight. దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేకుండా దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం లేకుండా ఉంటే నువ్వు బుద్ధిహీనుడివే. The greatest scientists in this world are fools in God's sight. గమనించండి, ఈ భూలోకములో అతి శ్రేష్టమైన శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని దృష్టిలో బుద్ధి లేనివాళ్ళు. Because they say that there is no God. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రమే తప్ప సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను వారు ఎరుగరు, ఉన్నాడన్నా కూడా ఒప్పుకోరు. కాబట్టి దేవుని దృష్టిలో వారు బుద్ధి లేని వాళ్ళు, భూలోకం దృష్టిలో వారు మహాజ్ఞానులు. In Romans chapter 1 verse 20, రోమిలికి రాసిన పత్రిక 1:20లో God has put enough revelation in this universe. ఈ విశ్వం అంతట్లో కూడా దేవుడు ఎంతో గొప్ప జ్ఞానాన్ని, తనకు సాక్ష్యాన్ని, తనను గురించి చెప్పే సాక్ష్యాన్ని లోకంలో విడిచిపెట్టాడు. But the people are stubbornly refusing that revelation. జ్ఞానులందరూ కూడా, బుద్ధిహీనులకి అర్థమవుతుంది దేవుడే సమస్తం చేశాడని, తనను గురించి, తన ఉనికిని గురించి సాక్ష్యంగా కొన్ని విషయాలు పెట్టాడు. అవి చూసి కూడా దేవుడు లేడని చెప్తూ ఉన్నారు ఈ యొక్క శాస్త్రజ్ఞులు. అందుకనే దేవుని దృష్టిలో వారు బుద్ధిహీనులు. The very wonderful word is used here. అద్భుతమైనటువంటి మాట రాయబడింది. In verse 18, Romans 1:18, రోమిలికి రాసిన పత్రిక 1:18. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who hold the truth in unrighteousness. 18 అండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరచెను. సత్యము, that means the truth is, it springs up from everything. కనుక దేవుడు సత్యాన్ని నీటి ఊటగా ఆడ పెడుతూ ఉన్నాడు. సత్యాన్ని గురించి అవి సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. The nature it puts forth truth. కనుక ఈ ప్రకృతిలోనే దేవుడు తన సత్యాన్ని పెట్టాడు, అది దేవుని గురించి సాక్ష్యం పలుకుతుంది. The heavens, they put forth the truth. ఇక ఆకాశ మండలాలు ఉన్నాయి, అందులో దేవుడు సత్యాన్ని పెట్టాడు, అవి దేవుడు ఉన్నాడు అని పలుకుతూ ఉంటున్నాయి. వీళ్ళు గ్రహించడం లేదు. They put forth the truth. ఈ లోకంలో ఇంకా అనేకమైన సృష్టి ఉంటుంది, వాటన్నిటిలో దేవుడు తన సత్యాన్ని పెట్టాడు, అది పలుకుతుంది దేవుడు ఉన్నాడు అని. But what do we do? అయితే మనం ఏం చేస్తాం? అడ్డగించు. దేవుని జ్ఞానాన్ని మనం అడ్డగిస్తాం. Here it hold down actually. నిజానికి అదేంటి? అడ్డగించడం. The meaning of that word, Greek word meaning is to suppress. అంటే అది నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడని చెప్తుంటే మాట్లాడకు, నోరు మూసేసుకో, మౌనంగా ఉండు అని చెప్పి మనము అడ్డగించి కిందకు నొక్కేయటం. కటే కోంటోన్ is the Greek word used there. కటే కోంటోన్ అంటే గ్రీకు మాట అక్కడ వాడబడింది. That means to suppress it. అంటే సాక్ష్యం ఉందని ఎవరైనా నోరు తెరిచి గట్టిగా చెప్తూ ఉంటే నోరు మూసేయడం. The truth springs up. సత్యం అనేది నీటి ఓటవలే బయటకు వస్తుంటే every time మనం వెంటనే చెయ్యో కాలు పెట్టి గట్టి లెక్కేది లేదని చెప్పడం. Ultimately the wrath of God comes on us. చివరికి భూలోకం నుంచి సాక్ష్యం రాకుండా ఉంటే పైనుంచి వస్తుంది దేవుని యొక్క అగ్ని మీదకి. The greater the scientist you are, the greater the suppression you do. గమనించు, నువ్వు ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడు అనుకుంటే అంత గొప్పగా నువ్వు అణగదొక్కేస్తున్నావు దేవుని గురించిన సాక్ష్యాన్ని. Ultimately you will be called a fool. చివరిగా అంతిమంగా దేవుని చేత పిలబడతావు బుద్ధిహీనుడా అని. A stupid man knoweth not. ఇక బుద్ధిహీనుడికి అసలు ఏమీ కూడా వివేచించడు. Neither the fool understand this. ఇక పశుప్రాయుల వాటిని గ్రహింపరు, అవివేకులు బుద్ధిహీనులు వివేచింపరు. Let us come how the psalmist connecting himself to this. ఈ సంగతులకు కీర్తన గ్రంథకర్త తనను తాను ఏ రీతిగా అనుసంధానం చేసుకుంటున్నాడో చూద్దాం. When the wicked men spring like the grass, నిత్యనాశం నందుడికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. when all the workers of iniquity do flourish, చెడు పనులు చేయవారందరూ కూడా దీనికే కదా పుష్పించెదరు. is that they shall be destroyed forever. కనుక వారందరూ కూడా నశించిపోవుదురు. Actually the psalmist is telling it in third person as if somebody else is there. కీర్తన గ్రంథకర్త ఎవరో మధ్యవర్తి ఎవరో ఒక ఆయన చెప్పినట్లుగా, ఎవరో పలికినట్లుగా పలుకుతున్నాడు. But he is very decently telling about himself. ఇక చాలా శ్రేష్టమైన విధానంలో చక్కగా తన గురించి తానే చెప్పుకుంటాను ఎంత బుద్ధిహీనుడని. He says, I was a stupid man. ఒకప్పుడు నేను మరి ఆ యొక్క పశుప్రాయుడును, I didn't know God. దేవుని ఎరగనవాడిగా ఉన్నాను. Not only that, I was a fool. అంతేకాదు, పశుప్రాయుని మాత్రమే కాదు, బుద్ధిహీనుడు కూడా. I did say that there was no God. అసలు ఏం చెప్పాను? దేవుడే లేడని చెప్పాను. I was flourishing according to the worldly people also flourish. కనుక ఈ లోకంలో లోకస్తులందరూ కూడా వర్ధిల్లుతున్నట్లుగా గడ్డిపోచలా గడ్డిగా నేను కూడా వర్ధిలా. I was flourishing like that. ఇక గడ్డి వలేనే చిగిర్చాను. But I was a stupid. అయితే నేను
ఆ యొక్క పశుప్రాయుణ్ణి, I was a fool నేను బుద్ధిహీనుణ్ణి. to see what the Lord has done. in my దేవుడు life. నా కొరకు, నా జీవితంలో ఈ పశుప్రాయుడి కొరకు, ఈ బుద్ధిహీనుడి కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. He's looking at himself. తనను తానే చూచుకుంటున్నాడు. Again he's springing at him. What is he springing into? తనకేమని చెప్తున్నాడు? Verse 8. 8వ వచనంలో, But he's changed that position. ఇప్పుడు ఆ స్థితిని దేవుడు మార్చివేశాడు. Thou Lord most high ఓ forevermore. దేవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. He's connecting that most high in verse 1. కనుక మొదటి వచనంలో ఉన్న మహోన్నతుడు అనే మాటకి ఇక్కడ కలుపుకుంటున్నాడు, మహోన్నతుడు ఒక దేవా అని. Such a person, like stupid fellow like me, such a fool like me. కనుక You have made me your child. పశుప్రాయుడు వంటి వాడిని ఆయన నన్ను, బుద్ధిహీనుడైనటువంటి ఆయన నన్ను నీ బిడ్డగానను చేసుకున్నావయ్యా ఓ మహోన్నతుడా అంటున్నాడు. You are the most high God. నువ్వు మహోన్నతుడైన దేవుడు. You are the most high because you have changed me. ఎందుకంటే నువ్వు ఆ బ్రతుకును, నా జీవితాన్ని మార్చివేశావు కాబట్టి నువ్వు మహోన్నతుడు. If you most high is a character of God, దేవుని యొక్క సుగుణముగా మహోన్నత్వముగా ఉన్నట్లయితే, is a possessor of heaven and earth, ఆయన భూమి ఆకాశముల యొక్క హక్కుదారుడుగా is a ఉన్నప్పుడు, El Elyon God. ఆయన ఎల్యోను దేవుడుగా ఉన్నప్పుడు, But if he doesn't connect you with that character, it means nothing to us. కనుక అంత సుగుణాల రాశి అనే దేవుడు నీ జీవితంలో తను ఏమి చేయకపోతే ఆ తన పేరుకు తగినట్టు వాడు కాడుగా పిలువబడతాడు. As Abraham has experienced that, we should experience him. ఏ రీతిగా అబ్రహాము దేవుడు మహోన్నతున దేవుడుగా, సర్వోన్నతున దేవుడుగా రుచి చూచి ఎరిగాడు, ప్రియ సహోదరి సహోదరా, నీవు నేను కూడా ఆ మహోన్నతున దేవుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. Did he not change us when we were stupids and fools? మనము బుద్ధిహీనులుగా, మనము పశుప్రాయులుగా ఉన్నప్పుడు దేవుడు తన జోక్యం కలిగించుకొని మన జీవితాల్లో మన బ్రతుకులు మార్చివేయలేదా? Did he not fill our life with himself? తన యొక్క సన్నిధి ఆనందము సౌభాగ్యముతో మన జీవితాలను ఆయన నింపలేదా? Is he not our most high God? ఆయన మన జీవితంలో మహోన్నతుడిగా తనను తాను కనపరచుకోవడం లేదా? Should we not praise him? అంత మహోన్నతుడు నీ జీవితాన్ని మార్చినప్పుడు నువ్వు ఆరాధించకుండగా, స్తుతించకుండగా ఎట్లా మౌనంగా ఉంటావు? We must now join with our dear brother, his servant, in worshiping God. మనమందరూ కూడా ఉదయకాల సమయంలో దేవుడు తన దాసుడు మరి అంకుల్ గారితో కలిసి మనం కూడా దేవుని స్తుతించాలి, తన గొప్ప కార్యాలు బట్టి ఆయన మనం పొగడి పాడాలి. All here come together to show forth our praises and thankfulness to him. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి, ఆయన మహిమా స్తుతులు ప్రకాశింపచేయడానికి, ప్రచురించడానికి మనం ఇక్కడ చేరవచ్చుంటున్నాం. Verse 9 onwards. 9వ వచనమండి. Now the plot is thickening here. Plot. You know, for any story there will be a plot. కనుక ఏ కథకైనా సరే చివర ఒక ఉచ్చు లాంటిది ఒకటి ఉంటుంది. There is one first person God here. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి దేవుడిగా ఉన్నాడు. And second person I, me. రెండవ Is here. The వ్యక్తిగా psalmist are we. నేను అంటున్నాడు కీర్తన గ్రంథకర్త. But in verse says there are thine enemies. 9వ వచనంలో నీ శత్రువులు అని రాయబడింది. Now three people are there. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు. God is there. దేవుడు ఉన్నాడు, We are there. మనమున్నాం, Now enemy is also there. మనకు శత్రువు కూడా ఉన్నాడు. Three people and a plot is now mature. ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉంటున్నారు, మూడు బిగుసుకుంటుంది. Now there are in verse 11, I don't know whether it is given in Telugu, there are mine enemies. ఇక్కడ మరి నా కొరకు, నా శత్రువులు అనే మాట కూడా మన 11వ వచనంలో ఉంది. 11th verse. నా కొరకు పొంచిన వారి గతి. There are thine enemies, they become mine enemies. 9వ వచనంలో నీ శత్రులు ఓ దేవా, 11వ వచనంలో నా శత్రులు ఓ దేవా అంటున్నారు. Any good things, they are best understood in the most difficult situations. ఏదైనా ఒక మంచిది ఉందనుకోండి, దాని గొప్పతనాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాము అంటే కష్టకాలంలోనే ఆ మంచి వాటి యొక్క విషయాలు ఔన్నత్యం అప్పుడే గుర్తుంచుకుంటాం. Till that trial comes, we cannot understand the greatness of the శ్రమలు, కష్టాలు, బాధలు వస్తే తప్ప దేవుడు మనకి ఇచ్చింది ఎంత శ్రేష్టమైందో అప్పటిదాకా మనం గుర్తించాం. That's why the Lord is, you know why the Lord has let loose the devil to torment us in this world? ఈ లోకంలో మనల్ని మరి రాచి రంపాన పెట్టడానికి, బాధించడానికి దేవుడు సాతానుని ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? God wants us to have experiences with him. దేవుడు మనమందరము కూడా ఆ దేవునితో అనుభవాల మీద అనుభవాలు మనం స్వతంత్రించుకుని ఆయన మనం పొగడాలనే ఉద్దేశంతోనే సాతాను విడిచిపెడుతుంటున్నాడు. The God is God of holiness. దేవుడు పరిశుద్ధతకు దేవుడిగా ఉన్నాడు. In Exodus chapter 15 verse 11, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే he is glorious in holiness. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడిగా ఉన్నాడు. That means you cannot describe the holiness of అంటే God. ఆ దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధత, ఆ మహిమ మానవ నోటికి మరి మాటకు మేధస్సుకు కూడా
అందనిది అంత గొప్పది. Holiness, as far as we are concerned, we can understand something. పరిశుద్ధత గురించి భూలోకంలో మనకి కొంతవరకు అర్థమవుతుంది. Because holiness means to set apart for God. మరి పరిశుద్ధత అంటే దేవుని కొరకు ప్రత్యేకించటం. It is called sanctification. అది పవిత్ర పరచుట అని పిలువబడుతుంది. Same word is used in Hebrew and Greek. Sanctification and holiness. మరి పరిశుద్ధత, పవిత్ర పరచబడుట అనే మాటలు గ్రీకు భాషలోను ఆ యొక్క యూదుల భాషలో కూడా వాయబడింది. Set apart for God. దేవుని కొరకు ప్రత్యేకించబడుట. Now if you apply the word God, ఈ ప్రత్యేకించబడుట పరిశుద్ధ అనే మాటను దేవుని వైపుగా నువ్వు ఆలోచించినట్లయితే, how can God set apart himself for God? కనుక దేవుడు పరిశుద్ధత పరచబడుట కొరకై తనకు తానే ప్రత్యేకంగా ఎలా ఉంచుకోగలడు? We can be set apart for God. మనం ఒకప్పుడు అపవిత్ర పని చేసేవాళ్ళం, ఇప్పుడు మంచి పనులు చేయాలంటే మనం వేరుగా ఉండాలి, పవిత్ర పరచబడాలంటే మనకు సరిపోద్ది. But how can you apply it God? ఇక దేవుడికి ఎట్లాగా అన్వయించుకోవాలి ఈ మాట? It's a very difficult word. చాలా కష్టమైంది. That's why the psalm in Exodus chapter 15, అందుకనే 15వ the song of Moses it is called. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో He is glorious in holiness. మోషే రాసినట్టు ఆ కీర్తనలో ఆ చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడివై ఉంటున్నావు. Because I cannot ascribe this holiness to you. ఓ ప్రభువా, పరిశుద్ధత మానవుల గురించి అయితే మేము చెప్పుకోగలం, కానీ నీవు కలిగి ఉన్న, నీవు అనిపిస్తున్న పరిశుద్ధత మా మాటలకు అతీతం అయిపోయింది కాబట్టి మేము వర్ణించలేమయ్యా అంటున్నాడు. It is such an indescribable and comprehensible state. గ్రహింప శక్యము కానీ వర్ణనకు అతీతమైన ఆ మాటే దేవునికి సంబంధించిన పరిశుద్ధత. In that holiness of God, sin cannot be entertained even in thought. దేవుడు అంత మహాపరిశుద్ధుడు కాబట్టి మరి ఆ యొక్క పరిశుద్ధిలో చూస్తే పాపమును గురించిన ఆలోచన సహితము అక్కడ రానే రాకూడదు. In such a situation, the devil brought rebellion and sin into his presence. అట్లాంటి పరిశుద్ధుడు మహాపరిశుద్ధ యొక్క సన్నిధానంలోనికి తిరుగుబాటును, అవిధేయతను, పాపాన్ని తీసుకొచ్చాడు అపవాది. When the devil brought, he was an angel before. వాస్తవానికి దయ్యమును పిలుస్తాం, అతను దేవుణ్ణి గణపరిచే ఒక మహాదూత. But the pride entered his heart. తన మహాదూత జీవితంలోనికి గర్వం ప్రవేశించింది. And brought sin into God's presence. ఆ గర్వాన్ని బట్టి దేవుని సన్నిధిలోనికి పాపం తీసుకొచ్చి God had to immediately dismiss that fellow. ఇక దేవుడు అతి పరిశుద్ధుడు కాబట్టి తన సన్నిధిలో పాపపు ఆలోచనే ఆయన తట్టుకోలేడు. పాపం సన్నిధి ఎట్లా ఉంటుంది, వెంటనే అతను తొలగించాడు. And for him he created a place called hell. ఆ మహాదూత పాపం చేసి పాపం తీసుకొచ్చాడు కాబట్టి తన కొరకే ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు సృష్టించాడు, అదే నరకం. Matthew chapter 25 verse 41. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఉంది. Hell prepared for devil and his angels. ఇక నరకము అనేది సాతానుకును అతని అనుచర గణాంగమున కొరకే సిద్ధపరచబడిన స్థలం. Immediately he should have been thrown into that place, no? వెంటనే మరి దేవుడు పెట్టినప్పుడు దాంట్లో తోసేయాలి కదా. But he didn't. అయితే దేవుడు ఆ రీతిగా ఆ నరక గుండంలోనికి సాతాను తోయలేదు. He was stripped of his glory. తన మహిమను అతని నుంచి తొలగించేశాడు. But there are some powers still kept with the devil. ఇంకా కొన్ని శక్తులు, అధికారాలు సాతాను దగ్గర ఉన్నాయి. Because he is prince of the power of the air. ఎందుకంటే మరి ఆ వాయుమండల అధిపతిగా ఉంటున్నాడు ఆ సాతాను. Some power is still left with him. అతను ఇంకా కొంత అధికారం కలిగి ఉన్నాడు. He is also given freedom. కొంచెం స్వతంత్రాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. That's why in book of Job chapter 1, అందుకని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే he is going up and down and to and fro in the air. భూమి మీదకి వస్తున్నాడు, ఆకాశం మీదకి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, అటు ఇటు సంచారం చేస్తున్నాడు. And tempts every person. ప్రతి ఒక్కరికి శోధిస్తున్నాడు కూడా. Such a freedom is given to that fellow. అంత గొప్ప స్వేచ్ఛ దేవుడు సాతానికి ఇంకా ఇచ్చాడు. He is doing more work with God's people. ఇక దేవుని ప్రజలుగా చెప్పుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారమైన పనులు చేస్తున్నాడు. The day the Lord saved us, the day that the Lord saved us, ఏ దినమైతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, we belong to him. మనము దేవుని సొత్తు అయ్యాం. We become his children. ఆయన పిల్లలమయ్యాం. We become the subjects of his kingdom. ఇప్పుడు ఆయన రాజ్య నివాసులుగా మనం మారాం. But he still kept us in this devil's kingdom. అయినప్పటికీ దేవుడు ఈ లోకపు దయ్యపు రాజ్యంలో ఇంకా మనల్ని ఉంచాడు. And being exposed to that enemy. ఆ శత్రువుకి ఇంకా మనల్ని ఆ రీతిగా మరి ఎదుటమే ఉంచాడు. Sometimes you don't understand all this. కొన్ని సార్లు దేవుడు ఎందుకు ఇట్లా రక్షణ పొందిన తర్వాత కదా భూలోకంలో ఉంచాడు, వెంటనే పరలోకం తీసుకుపోతే బాగుండు కదా అనుకుంటాం, కానీ మనకు అర్థం అవ్వదు. But still, and being exposed to this devil, ఎప్పుడైతే సాతాను ఎదుట మనల్ని ఉంచాడో, God has a purpose in us. ఎందుకు ఉంచాడు? దేవుడు తన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ లోకంలో సాతాను ఎదుట మనల్ని ఉంచాడు. God wants to glorify himself in us. మన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవాలని ఉద్దేశంగా చేశాడు. The purposes of God in this universe ultimately are called doxological, means for his glory. దేవుడు ఈ లోకంలో మరి మనల్ని ఉంచిన ఉద్దేశం ఏంటయ్యా అంతిమంగా అంటే
తన మహిమ కొరకై సమస్తాన్ని సృష్టించి నిర్వహిస్తున్నాడు. That's why he got enemies here. అందుకనే 92వ కీర్తన చూస్తే నీ శత్రువులు అంటే దేవుడికి కూడా శత్రువులు ఉన్నారు ఇక్కడ. They are thine enemies and mine enemies. 9వ వచనంలో దేవా నీ శత్రువులు, 11వ వచనంలో దేవా నా శత్రువులు. We have got so many struggles. అనేకమైన పోరాటాలు, So many fightings and battles. అనేకమైనటువంటి యుద్ధాలు, అవరోధాలు, ఆ యొక్క మరి పోరాటాలు. These struggles come in so many forms. ఈ పోరాటాలు అనేవి రకరకాల రూపాల్లో వస్తూ ఉంటాయి. It comes from people. ప్రజల దగ్గర నుంచి పోరాటాలు, It comes from circumstances. మరి కొన్ని పరిస్థితుల్లో నుంచి మనం ఎదుర్కోవాల్సిన పోరాటాలు. Sometimes the struggles come from our own health or body. కొన్నిసార్లు మన శరీర అవయవాల్లో నుంచి కొన్ని రకాల పోరాటాలు. The devil can create struggle even from nothing. ఇక ఏమీ లేనప్పుడు లేని దానిలోంచి కూడా ఏదో ఒకటే సమస్య తీసుకొస్తాడు అపవాది. These temptations and trials and struggles God allows in God's people's lives. దేవుడు సాతాను ద్వారా వచ్చే అనేకమైనటువంటి పరీక్షలు, పరిశోధనలు, శోధనలు ఇవన్నీ కూడా దేవుడు తన ఉద్దేశంతోనే అనుమతిస్తూ ఉంటాడు. To know him. ఆయనను ఎరుగుట కొరకై, To know him, to come close to him. ఆయన ఎరగాలి, ఆ దేవుని సన్నిధికి మన దగ్గరగా రావాలి అనే ఉద్దేశంతో ఈ పరీక్షలు మనకి పెడుతూ దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. If you are wise people, మనము జ్ఞానము కలిగిన వారమైతే no experience should be allowed to go free without giving us some benefit. నిజానికి ఏ అనుభవం గుండా మనం వెళ్ళినా కూడా మనకి ఏదైనా మేలు కలగకుండా అనుభవాన్ని దేవుడు తీయడు మనలో. Even if it is a struggle, అది ఒక పోరాటమైన even సమస్య if it is a కావచ్చు, great sickness, గొప్ప అనారోగ్యం కావచ్చు, if it may be great battle or either poverty or whatever, లేకపోతే దరిద్రత కావచ్చు, లేకపోతే వస్త్రహీనత కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు. ఏ ఇబ్బంది ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు మనకి లాభము కొరకు, మేలు కొరకే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూనే ఉంటాడు. That's why Paul said in Romans chapter 8, అందుకని అపొస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో verse రాస్తున్నాడు. 33 onwards, he says like that. 33 నుంచి ఇంకా రాస్తూ ఉంటాడు. Shall tribulations or swords or all these things shall separate us from the love of Christ? పరీక్ష అయినా, శ్రమ అయినను, నింద అయినను, ఖడ్గమైనను, కరువు అయినను, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపగలదా అంటున్నాడు. Because he has experienced that love of Christ. ఎందుకంటే పౌలు తన జీవితంలో ఆ గొప్ప ప్రేమను, దేవుని ప్రేమను అనుభవించాడు. So as our lives are extending, మన జీవితాలు పొడిగించబడుతుంటున్నాయి. we have a lot of struggles. మన ఆయుష్ పొడుగుతున్నా కొలది అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి. I know our dear brother servant for the last, I think, more than 20 years. 20 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవుని యొక్క దాసుడు బాలసుందర గారిని నేను బాగా ఎరుగుదును. I know some of the struggles that he went through. ఆయన ఎట్లాంటి పోరాటాల్లో నుంచి, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి వెళ్ళారో నాకు తెలుసు. Various kinds of struggles. To some only, you know. పలు రకాల సమస్యలు ఆయన వెళ్ళారు, నాకు తెలిసినవి కొన్ని. But in all these things, we know the faithfulness of God. వీటన్నిటిలో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసతను తన దాసుడు రుచి చూస్తూ వచ్చాడు. See verse 10. 10వ వచనం అండి, But 92. my horn shall thou exalt like the horn of a wild ox. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. It's a victorious sign of victory. కొమ్ములు పైకెత్తబడ్డం అంటే విజయ సంకేతము. Wild dogs, after he hits its enemy, it lifts its horn. ఇక్కడ గొరుపోతు ఉంటుంది కదా, ఆ గొరుపోతు ఎప్పుడైతే తన శత్రువును ఓడిస్తాదో ఆ గొరుపోతు తన కొమ్ములు పైకెత్తి, తల పైకెత్తి చూస్తూ ఉంటుంది. అంటే నాకు విజయం వచ్చేసింది సుమా. The Lord will make our horn to be lifted up. మన కొమ్ములు కూడా గొరుపోతు కొమ్ముల వలె దేవుడు పైకెత్తుతాడు. The devil may bring so many of these struggles against us. సాతాను, అపవాది మన జీవితంలో మన కృంగుదల చేయడానికి, మన తల కిందకి నొక్కేయడానికి ఎన్నో అపవాద